హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే our రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండ్ దోస బ్యాటర్. ఇడ్లీ అండ్ దోస కోసం మనం 2 సెపరేట్ బ్యాటర్స్ చేసుకునే అవసరం లేకుండా రెండిటికి సరిపోయేలాగా ఒకే బ్యాటర్ ఇంట్లోనే మనం ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇలా చాలా సాఫ్ట్ ఇడ్లీస్ అండ్ సాఫ్ట్ దోసాస్ కోసం కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్యాటర్ని. ఈ బ్యాటర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ రేషన్ రైస్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ యూస్ చేసుకోండి. ఏ గ్లాస్తో అయితే నేను రేషన్ రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఉరద్ దాల్ అయితే యాడ్ చేసుకున్నా. అండ్ దాంతోపాటు 1 స్పూన్ అయితే మెంతుల్ని యాడ్ చేసుకున్నాను ఫర్ సాఫ్ట్నెస్ ఇంక్రీజ్ చేయడం కోసం. ఇలా తీసుకున్న రైస్ అండ్ ఉరద్ దాల్ని 5-6 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న దాంట్లో ఫుల్గా వాటర్ అయితే నింపుకొని మినిమం ఒక 8 అవర్స్ అయితే సోక్ చేసుకోండి. ఇక్కడ నేను 8 అవర్స్ సోక్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నా ఇలా కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన రైస్ని అయితే నేను కొద్దిగా యాడ్ చేస్తున్నా. మీ దగ్గర రైస్ లేకపోతే కొద్దిగా అటుకుల్ని తీసుకొని వాటిని ఒక 5 మినిట్స్ నానపెట్టుకొని యాడ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ అండ్ దోశ. ఇలా నేను బ్యాటర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని సోక్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నా. నేను యాడ్ చేసిన రైస్ని అయితే సగం రైస్ని హాఫ్ రైస్ క్వాంటిటీని అయితే నేను ఫస్ట్ మిక్సీకి అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్సీ జార్లో రైస్ మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. రైస్ కొద్దిగా మునిగే వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడే బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే బాగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ లెవెల్కి అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా నేను ఒక 2 మినిట్స్ అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా బ్యాటర్ అయితే వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా మీరు మిక్సీ అయితే చేసుకోవాలి బ్యాటర్. అదే మిక్సీ జార్లో మిగిలిన రైస్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకు దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ఈజీగా ట్రై చేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేశారంటే మనకు కావాల్సిన క్వాలిటీలో అయితే మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇక నేను మొత్తం పిండినంతా రుబ్బుకున్న తర్వాత ఇంకొక పెద్ద గిన్నెలోకైతే మొత్తం బ్యాటర్ని యాడ్ చేసుకున్నా. నేను యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒకసారి చేత్తో లేదా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మంచిగా పర్మెంట్ అవ్వడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా చేసుకున్న బ్యాటర్ని మూత పెట్టుకొని ఒక బరువైన వస్తువు దాని మీద పెట్టుకొని నైట్ మొత్తం ఒక సైడ్కి ఉంచుకోండి. ఇలా నేను నైట్ మొత్తం ఉంచిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు బ్యాటర్ అయితే ఫర్మెంట్ అయిపోయిందో. సో ఇలా ఫర్మెంట్ అయిన ఈ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మీకు కావాల్సిన క్వాంటిటీలో ఇంకొక గిన్నెలోకి వేసుకొని దోశ ఆర్ ఇడ్లీ వాట్ ఎవర్ మీకు ఏది కావాలనుకుంటే అది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఇడ్లీస్ కోసం అయితే ఒక గిన్నెలో ఈ బ్యాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకు పిండి ఇలా పొంగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇడ్లీస్ కోసం ఒక ఇడ్లీ గిన్నె తీసుకొని అందులో మొత్తం ఇడ్లీ పిండిని అయితే ఇలా వేసుకోండి. నేనైతే రైస్ కుక్కర్లోనే ఇడ్లీస్ అయితే స్టీమ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇడ్లీ స్టీమర్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్టీమర్లో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని మన ఇడ్లీ గిన్నెని అయితే అందులో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఇడ్లీస్ని అయితే కుక్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ టైం అయితే అవసరం లేదు ఇడ్లీస్ కుక్ అవ్వడానికి. సో ఇలా 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నారు కదా, చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్ ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయారు. ఇలా విరిచి చూస్తుంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి గైస్. అండ్ నెక్స్ట్ నేను దోశ కోసం ఇక్కడ ఒక గిన్నెలోకి మళ్ళీ కొద్దిగా బ్యాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దోశ కోసం ఎక్స్ట్రా వాటర్ అయితే అవసరం పడుతుంది.
ఇలా దోస బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత బాగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నాకు కావాల్సిన క్వాంటిటీలో అయితే దోస బ్యాటర్ యాడ్ చేసుకొని ఇలా దోసని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ దోసని ఒక 1 మినిట్ రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ లేదా ఘీ అయితే యాడ్ చేసుకొని నేను జస్ట్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసిన తర్వాత మన పర్ఫెక్ట్ స్మూత్ దోస అయితే ఇలా రెడీ అయిపోతుంది. మీరు 2 సైడ్స్ షిఫ్ట్ చేసుకొని కాల్చుకోండి, లేదంటే ఒక సైడ్ అయినా పర్లేదు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా మన దోస, ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయాయో. ఇలా రెడీ అయిన ఇడ్లీ అండ్ దోసల్ని నేను ఇక్కడ ఒక సర్వింగ్ ప్లేట్‌లో అయితే పెట్టి చూపిస్తున్నాను. ఈ బ్యాటర్‌ని ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫర్మెంటేషన్ అయిన ఫుడ్స్ మన హెల్త్‌కి చాలా మంచిది గైస్. ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మన డైజెషన్‌ని అయితే చాలా ఇంప్రూవ్ చేస్తాయి. వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఇలాంటి దోస, ఇడ్లీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ కన్సిస్టెన్సీ చెక్ క్వాంటిటీ అయితే చెక్ చేసుకొని తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ ఆర్ డిన్నర్‌లోకి చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో బ్యాటర్ కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.